ఆదివారం ప్రభుత్వ బాలుర వసతి గృహం బిట్రగుంటలో పూర్వ విద్యార్థులు వడ్డే సంపూర్ణ జ్యోతి బాలంకులు ఆధ్వర్యంలో 1988 నుండి 1993 సంవత్సరాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిట్రగుంటలో ఇతర ప్రాంతాల నుండి బాల బాలికలు విద్యను అభ్యసిస్తూ ప్రభుత్వ ఎస్సీ బీసీ బాలుర బాలికల హాస్టళ్లలో ప్రవేశం పొంది ఒకరినొకరు సోదర సహోదరులుగా ఎంతో ఆత్మీయానురాగములతో గడిపిన మరువలేని మరుపురాని మధుర క్షణాలను గత స్మృతులను గుర్తు చేసుకోవాలనే మంచి ఆత్మీయ సంకల్పంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారులు 4వ తరగతి సిబ్బంది విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలు గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ముచ్చటించుకోవడం గుర్తు చేసుకోవడం జరిగింది. విశ్రాంత బీసీ హాస్టల్ వసతి గృహ సంక్షేమాధికారి ఎస్కే భాష, రాష్ట్ర హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈదూరు విజయ్ కుమార్ ఆ రోజుల్లో విద్యార్థులలో ఉన్న క్రమశిక్షణ, ఉపాధ్యాయులు చూపిన చొరవ పలు అంశాలపై గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు. ఓకే సార్, అట్లాగే సార్, అట్లాగే. కమలాకర్ నా దగ్గరకు వస్తామంటే ఒకరోజు మన హాస్టల్తో ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాము, హాస్టల్ విద్యార్థులుగా మనవాళ్ళు అంటే అన్న దాంట్లో చాలామంది ఉన్నారు. అన్న నీకు తప్పేదేం కాదు, నువ్వు దాంట్లో చాలామంది ఉన్నారు, మళ్ళీ నీకు నేను వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాది. సరదాగా ఒక క్రియేట్ చేద్దాం బాలు మన ఒక నలుగురితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ విషయంలో పట్టు వదలని విక్రమార్కుల్లా లేడీ టైగర్ అయినా అలాగా సంపూర్ణ ఉండి అందరినీ యాడ్ చేసి ఇట్లా ఫంక్షన్ చేసుకోవడం చాలా సంతోషం. నాకైతే ఎవరు ఒక్క విజయక్క మంగమ్మ తప్పితే ఆ అమ్మాయి తప్పితే ఇంకా ఎవరికి తెలియదు. ఏదైనా మాట్లాడంటే ఫోన్లో మాట్లాడటమే. జెంట్స్లో కూడా కమలాకరు, నేను, ఇంకొంతమంది ఇది ఇట్లా జరిగింది. మన ప్రోగ్రాం ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతం జరుగుద్ది. అప్పట్లో నా మొదట స్నేహితులు అమ్మాయిలలో లేలపల్లి సుబ్బరత్నం, మేలింగ్ ఆదిలక్ష్మి, బాయ్స్లో జ్యోతి బాలంకులు, గుర్రం మాల్యాద్రి. వీళ్ళు నాకు ఇరువైపులో ఉండేవాళ్ళు. నా చదువు మొదలైనప్పుడు ఎలా చదవాలా వాళ్ళు కూడా తెలియదు. 4th క్లాస్ వచ్చేటప్పటికి అప్పటికే బాగా చదువు పట్ల ఆసక్తి, జ్ఞానంతో ఉన్నటువంటి బాలంకులు చాలా బాగా చదివేవాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలంటే, ఆ అబ్బాయి బాగా చదివి మాకు చెంపదెబ్బలు వేసేవాడు రోజు. ఆ చెంపలతోటే వాసిపోయి ఏళ్ళతోటే ఏర్పడిపోయి ఉండేది మాకు. తర్వాత ముందు లైన్లో నటశేఖరు, గుర్రమాళ్ళ ఇద్దరు వాళ్ళు ముందు లైను, మేము వచ్చేసి సుబ్రత్న నేను మేమందరం వెనక లైన్. ఏం చేయాలా? సరే మా పుస్తకం తీసి పెట్టండి, నేను చూసి చెప్పేసి వాళ్ళకి వేసేస్తానని చెప్పా. పుస్తకం తీసి నేను చూసి చెప్పేటప్పుడు ఆ అబ్బాయి టీచరే చెప్పేశాడు. ఆ అమ్మాయి చూసి చెప్పి నాకు వేస్తుందని. సరే ఇట్లా ఉందని నీ పని ఇట్లా కూడా కాలేదని చెప్పేసి బయటకు వచ్చి ముళ్ళమంట తీసుకొని బాగా వాళ్ళ ముగ్గురిని డాన్స్ వేసినా ఫస్ట్ రావాలి, ప్రతి దాంట్లో నేను ఫస్ట్ ఉండాలి, స్కూల్లో కూర్చున్నా ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలని ఒక గోల్ పెట్టుకున్నా. అలాగే పెట్టుకుంటూ చదువుకుంటూ వచ్చాము. సో 9వ తరగతి వరకు ఇక్కడ. తర్వాత ఇంటర్లో కూడా నాకు అడుగడుగున ఇంకా ఇంట్లో వద్దు, చదవద్దు అనేటప్పటికి ఎలాగైనా సరే కష్టపడి చదవాలి, ఏదో ఒక జాబ్ చేయాలి అని చెప్పి పెళ్ళికి నేను కొంచెం చతురత్వాన్ని చూపించాను. పెళ్ళి అయితే చేసుకోకూడదు, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. సరే లీగల్గా కాకుండా ఈ విధంగా చేయడం కన్నా ఇల్లీగల్గా కాకుండా లీగల్గా చేస్తే ఎంత బాగుంటుంది, మనకంటూ ఒక రైట్ ఆధార్స్ ఉంటాయి అని చెప్పి ఎట్లాగైనా సరే నేను ఇంటర్లో CEL చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను లా చేయాలని చెప్పేసి పట్టుబట్టాను. దురదృష్టవశాత్తు ఏమైందంటే చదువుతూ పాలిటిక్స్లోకి నాకు కొంచెం దృష్టి పోయేసి నా జాబ్ రిజైన్ చేసి మాజీ సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది.
ఇచ్చి నేను పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాను. పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉన్నది ఉంచుకున్నది రెండు పోయినాని, జాబు పోయింది, ఇలాగా పార్టీ పోయింది. ఏం చేయాలి అటువంటి గందరగోళ పరిస్థితుల్లో అప్పుడు మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయారు. నాకెందుకో 10 సంవత్సరాల నుంచి హాస్టల్ కళలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వాళ్ళతో ఉన్నట్టు, తిరిగినట్టు, వాళ్ళతో కలిసి పడుకొని తిన్నట్టు అట్లా అనిపిస్తే నేనేమన్నా హాస్టల్ వార్డెన్ అవుతానేమో అని అనుకునేదాన్ని నేను. కానీ నాకు హాస్టల్ రుణపడిపోయి ఉన్నాననే సంగతి నాకైతే తెలీదు. ఖచ్చితంగా మనమైతే చదువుకున్నటువంటి మన స్కూళ్ళకి కానీ హాస్టళ్ళకి కానీ మనకి విద్య చెప్పిన ఉపాధ్యాయులకు కూడా ఎప్పటికి కూడా రుణపడే ఉంటాం. మనం వాళ్ళ రుణాన్ని ఏదో ఒక రూపంలో ఎప్పుడైనా సరే మనం తీర్చుకోవాల్సిందే. వాళ్ళు కష్టపెట్టినా మనల్ని కసి చూపించినా అదంతా కూడా మన భవిష్యత్తు కోసమేనని చెప్పి కూడా మనం ఈజీగా తీసుకొని అదే మాటను కూడా మన పిల్లలకు కూడా చెప్పాలా. ఎవరన్నా టీచర్లు కోపడితే వాళ్ళు కక్ష తీర్చుకున్నారని మాత్రం అనుకోకూడదు. అది మన ఎదుగుదలకు అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు అక్కడ ఉండేది. అక్కడ నేను సునీత మేమిద్దరమే రిలేటివ్స్ అని అక్కడ మేమిద్దరం స్కూల్కి వెళ్ళే వాళ్ళమే. మా క్లాస్ 5వ క్లాస్ వరకు ఉండేది. కానీ అక్కడ మేము ఒక్కరోజు కూడా స్కూల్కి లీవ్ వేయకుండా పోయేవాళ్ళం. మాకు చదువు అంటే అంత ఇష్టం మాకు ఇద్దరికి కూడా. బాగా 100కి 100 మార్కులు వచ్చేటప్పుడు బాగా చదువుకునే వాళ్ళం. అలాగే నేను రామసంపాదను హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు ఉండేది నెల్లూరు, హౌస్ వైఫ్గా. ఇప్పుడు వచ్చేసి పెద్దవాళ్ళు మేము పెద్దవాళ్ళు మర్చిపోయాము. చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను. HILలో జాబ్ చేస్తున్నాను. పెద్దగా చదవలేదు, బట్ ఏదో కొంచెం మనకు తగినటువంటి మన క్యాస్ట్లో కొన్నంత ఇదిలో మనం చదువుకున్నాము. మా ఫ్యామిలీ కేశవరం, మా అమ్మ నాన్న రైతు కుటుంబం మాది. మేము అక్కడే సెటిల్ అయిపోయేసాము. 1 month నుండి అక్కగారు ఆన్లైన్లో మేము ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఉంటాము. తప్పకుండా నువ్వు రావాలి అనురాధ, నువ్వు వచ్చి తీరుతున్నామని. ఇక్కడ నాకు బట్టలు తిన్ననే గ్రామంలో పూజ ఉంది, అక్కడ భజనకి వెళ్లాల్సింది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.